చెప్పడానికి ఇక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు. నేను వారిని గుణపరచెదను అంటే అర్థం ఏంటంటే, నేను వారిని సరిచేస్తాను, నేను వారిని బుద్ధి చెప్తాను, వారికి నేను బుద్ధి చెప్తాను. ఇంట్లో మన పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే తల్లి ఆ బిడ్డకి చెప్పే మాట ఏంటంటే, మీ నాయన వచ్చిన తర్వాత నీకు బుద్ధి చెప్తాడురా అని అంటది తల్లి. అంటే గుణపరుస్తాను, బుద్ధి చెప్తాడు, లేదా సరిచేస్తాడు, లేదా సరిదిద్దుతాడు, ఈ అర్థాలన్నీ వస్తాయి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమంటున్నాడంటే, వారు విశ్వాసఘాతకులు కాకుండా, వారు విశ్వాసములో పడిపోకుండా, విశ్వాసిగా ఉండవలసిన వ్యక్తి విశ్వాసములో ఉండకుండా